హీరోయిన్ నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చింది. ముందుగా తమిళ సినిమాల్లో నటించిన ఆమె మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో నానితో జెంటిల్మెన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్, వకీల్ సాబ్, సాకిని డాకిని వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక గతేడాది 35 చిన్న కథ కాదు మూవీతో ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఆమె అధిక బరువు పెరగడంతో అవకాశాలు రావట్లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నివేదా 35 చిన్న సినిమా కాదు సినిమాకు గాను రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు ఫోటోలను షేర్ చేయడంతో పాటు ఎమోషనల్ అయిపోయింది. నాకిది చాలా ప్రత్యేకమైనది. ప్రియమైన నందు, మీ నమ్మకానికి ధన్యవాదాలు. ఇబ్బందులలో నాకు తోడుగా నిలిచినందుకు, మీ కృషి ధైర్యాన్ని, మీ అత్యంత శ్రద్ధగల ఏడీలను నేను గౌరవిస్తాను. నాకు మీరు, మీకు తోడుగా నేనున్నాను. ఈ కథ చెప్పవలసిన అవసరాన్ని అర్థం చేసుకొని, సరళతతో గొప్పతనాన్ని కనుగొని, క్షణాలను ముఖ్యమైనదిగా చేసినందుకు, 35 మందితో కఠినంగా నిలబడినందుకు నాకు ఈ అవార్డు వచ్చింది. ఈ సినిమాను తయారు చేసినందుకు మీకు, మీ బృందానికి థ్యాంక్స్ చెప్తున్నాను. నా లుక్ను జాగ్రత్తగా నిర్మించినందుకు, నందు ఈ ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయం చేసినందుకు లతవేగన్కు ధన్యవాదాలు. ఇంత బాగా వ్రాసిన పాత్రను పోషించి అది ప్రశంసలు గెలుచుకోవడం చూసిన ఆనందం మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. కథలు చెప్పడానికి, సినిమాలు తీయడానికి హృదయపూర్వకంగా తమ కలం కాగితంపై ఉంచిన అందరూ రచయితలకు, దర్శకులకు నేను ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. మీ ప్రయత్నం, మీ కథలు ముఖ్యం. నేను అవన్నీ వినడానికి ఎదురు చూస్తున్నాను. నా ప్రేక్షకులకు, నా అభిమానులకు ఒక్క మాట చెప్తున్నాను. ఇది మీకోసం, మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా. నేను మాట కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా చాలా సినిమాలు వస్తాయి. ఒక సమయంలో ఒక పాత్ర చొప్పున మంచి నటిగా మారడానికి ప్రయత్నిస్తాను. ఈ విజయాన్ని ఆలింగనం చేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఇక రేవంత్ రెడ్డి డైరెక్టర్ నందకిషోర్తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.